ఏపీ సీఎం జగన్ పై ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర విమర్శలు చేశారు. జగన్ పై రాయి దాడి ఓ అభూత కల్పన అని, జరగని దాడికి వైసీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. జగన్ బస్సు యాత్రలో బస్సులు తప్ప జనం మాత్రం లేరని విమర్శించారు. చంద్రగిరిని ఎర్రచందనం స్మగ్లింగ్ కు అడ్డాగా, అక్రమ ఎగుమతులకు నిలయంగా మార్చారని ఫైర్ అయ్యారు. గత 20 రోజులుగా చూస్తున్నాం. అసలు రఘురామకృష్ణరాజుకి సీటు వస్తుందా రాదా, మరి ఎవరెవరో శక్తులు అడ్డం పడుతున్నారు, ఎవరి అడ్డు ఈ రాష్ట్రానికి తొలగించాలని చెప్పి నా పదవిని కూడా నేను వదులుకున్నట్టే భావించి మరి అతని అడ్డు రాష్ట్రానికి తొలగించాలి అని చెప్పి నేను అనుకుంటే, అతనే నాకు సీటు విషయంలో మరి అతని ఇన్ఫ్లుయెన్స్ అంతా వాడి భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన సీటు నాకు రాకుండా అడ్డుకున్నాడని చెప్పి అందరూ అనుకుంటున్నారు. అది నిజమే కావచ్చు కూడా. మరి అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఒక 20 రోజుల పాటు నాకు సీట్ వస్తుందా రాదా, వస్తే పార్లమెంటా అసెంబ్లీయా, అసెంబ్లీ అయితే ఉండా ఇంకేదన్నా, ఆ ఉండి గురించి రకరకాలుగా వ్యాఖ్యానాలు, లేని గొడవలు కూడా ఉన్నట్టుగా సృష్టించి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయకపోతే చట్టసభల్లో ఎక్కడున్నా నేను వాడిని వదిలేది లేదు కాబట్టి నన్ను చట్టసభల్లోంచి ఎలాగైనా తప్పించాలని చాలా ప్రయత్నం చేశారు. కానీ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈ కుయుక్తులన్నీ గమనించి రఘురామకృష్ణరాజుకి మనం చట్టసభల్లో వారికి బీజేపీకి ఇచ్చిన సీట్ని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మరి అది సఫలం కానందువల్ల నా సోదర సమానుడైన రామరాజుని చంద్రబాబు నాయుడు గారు కన్విన్స్ చేసి వారిని ఒప్పించి నాకు 2 రోజుల క్రితం ఉండి కన్ఫర్మ్ చేసి నాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. నిన్నటి నుంచి మొన్న సాయంత్రం నుంచి ఉండి ఎమ్మెల్యే రామరాజు గారు నేను సోదరులాగా కలిసి పనిచేస్తున్నాం. మరోవైపు ఎంపీ రఘురామకృష్ణంరాజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. జూన్ మొదటి వారంలో చంద్రబాబు నాయుడు సీఎం కావాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థించానని చెప్పారు.